నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని జీఐడీ టవర్ దగ్గర అయితున్నాము. ఈ రోజు వీడియోలో యొక్క జీఐడీ టవర్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎలా ఉంది, ఏంటని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ యొక్క టవర్ దగ్గర డే బై డే వర్క్ అనేది చాలా మటుకు చేంజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడే ఆ లారీ త్రూ వచ్చిన డయాగడికి సంబంధించిన కాలాన్ని అయితే అన్‌లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు. కిందకైతే దించుకోవడం జరుగుతుందండి. అంటే మార్నింగ్ ఇప్పుడు టైం ఆహ్, 7:30 అయితే అవుతుంది. మార్నింగ్ నుంచే వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఈ యొక్క జీఐడీ టవర్ దగ్గరైతే. ఎక్కడికక్కడ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఎలా అయిపోయిందో చూడండి. అంతా కూడా డైమండ్ సింబల్ అయితే ఇంకా ఈ వీక్ కల్లా కంప్లీట్ అయిపోయేలాగుంది. చాలా త్వరగా సెకండ్ లెవెల్‌కి సంబంధించిన డయాగ్రామ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఫిక్సింగ్ అయితే ఫాస్ట్‌గానే చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క డయాగ్రామ్‌కి సంబంధించిన కాలమ్స్ సెకండ్ లెవెల్‌లో ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయో ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించి ఇవన్నీ కూడా నాన్ టవర్ ఏరియా అండి ఇదంతా కూడా. ఇటు సైడ్ ఏందంటే ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి 3 ఫ్లోర్‌లతో. ఇవన్నీ కూడా మనకు మెటీరియల్‌ని కూడా ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసుకోమన్నారు చూడండి. అవన్నీ కూడా మనకు ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా జంపింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది కదా! వాటికి సంబంధించి మెటీరియల్ ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసుకొని క్రేన్ సహాయంతో అక్కడికెళ్లి అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క జీఐడీ టవర్ దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయో, యాక్చువల్‌గా మొదటి లెవెల్‌లో అంతా కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్, అలాగే బీమ్స్ ఒకదానికొకటి కనెక్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి కోర్ వాల్ నిర్మాణానికైతే కనెక్ట్ చేసుకొని బ్యాక్ సైడ్ డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇదివరకు వీడియోస్‌లో ఏందంటే బ్యాక్ సైడు డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు సెకండ్ లెవెల్‌లో. ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకున్నారనమాట. ఫ్రంట్ సైడ్ కొంతైతే బ్యాలెన్స్ ఉంది. ఇవాళ ఫ్రంట్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. లెఫ్ట్ సైడ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందనమాట. సెకండ్ లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ వర్క్స్ అయితే. అలాగే బ్యాక్ సైడు రెండో లెవెల్‌కి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వాటి మీద మూడో లెవెల్‌కి వర్క్ చేసుకోవడానికైతే నోడ్స్‌నైతే ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క జేడీ టవర్ దగ్గరైతే వర్క్ అనేది డే బై డే చాలా వరకు చేంజ్ అవుతూ వస్తుందనమాట. ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ వర్క్స్‌తో చూసుకుంటే అన్ని టవర్ల కల్లా ఈ యొక్క జీఏడీ టవర్ అనేది ఒక స్టెప్ ఫ్రంటే ఉంది. సెకండ్ లెవెల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయన్నమాట. ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాలేషన్ వర్క్సు. ఒక లెఫ్ట్ సైడ్ తప్ప రిమైనింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒక డైమండ్ ఆకారం కంప్లీట్ అయితే 6 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయినట్టండి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ యొక్క జీఐడీ టవర్ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్త్ ఫ్లోర్ వరకు కోర్ వాల్ నిర్మాణం అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మొదటి ఫ్లోర్‌కి స్లాబ్ ఏసుకోవడానికి ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి కోర్ వాల్ నిర్మాణానికి బీమ్స్‌ని కనెక్ట్ చేసుకున్నారో, ఆ బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ యొక్క డెక్ షీట్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారనమాట ఐరన్ రాడ్స్‌తో. అలా చేసుకున్న తర్వాత ఇంకా కాంక్రీట్‌తో స్లాబ్ అయితే వేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జీఏడీ టవర్ అనేది మొత్తం 49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుందనమాట. చూడొచ్చండి ఏ విధంగా కాలమ్స్ అనేది ఇన్‌స్టాలేషన్ వర్క్స్ జరుగుతున్నాయో. ఇక్కడ మీకు రెడ్ షీట్ ఉన్న వరకు మొదటి కాలమ్, అక్కడి నుంచి సెకండ్ కాలమ్ నోడ్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత సెకండ్ కాలానికి సంబంధించిన వర్క్స్ కూడా బ్యాక్ సైడ్ కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మూడో లెవెల్‌కి ఈ యొక్క నోడ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా 2 కాలమ్స్ మీద అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరిగుంది. అలాగే మిడిల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా ఆ విధంగా ఒకదానికొకటి ఎక్స్‌టెండ్ చేసుకుంటూ డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ అటు సైడ్ ఒక 2, ఇటు సైడ్ ఒకటి. సారీ అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి నోడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. అలాగే డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. బ్యాక్ సైడ్ అంతా కూడా కొంతవరకు డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క ఎగ్జాక్ట్‌గా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి కోర్ వాల్ నిర్మాణం వరకే బ్యాలెన్స్ ఉందన్నమాట డెక్ షీట్‌కి సంబంధించి. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా బీమ్స్ అయితే కనెక్ట్ చేసేసారు కాబట్టి వాటి మీద కూడా డెక్ షీట్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడానికైతే కొంతవరకు మెటీరియల్ తీసుకొనొచ్చైతే పెట్టున్నారనమాట. చూడొచ్చు. మనకు లెఫ్ట్ సైడ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందండి. సెకండ్ లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాలేషన్‌కి.
ఫ్రంట్ సైడు, అలాగే రైట్ సైడ్. రైట్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ సైడ్ అయితే ఇంకొక 2 కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. డే బై డే ఈ యొక్క సెకండ్ లెవెల్‌లో కాలానికి సంబంధించిన వర్క్స్‌తో పాటు ఏదైతే మెయిన్ కోర్ వాల్ నిర్మాణం ఉంటుందో అక్కడ కూడా అంటే ఇప్పుడు ఇదివరకు బ్యాక్ వరకు ఒక లెవెల్ కోర్ వాల్ నిర్మాణం జరిగుండే. ఇప్పుడు మిడిల్‌లో కూడా ఆ లెవెల్‌కి తీసుకొనొచ్చేసారండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ తీసుకురావడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు ఈ యొక్క షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు సైడ్ కూడా మనకు ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి కోర్ వాల్ నిర్మాణానికైతే బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేస్తున్నారనమాట. అది కంప్లీట్ అయిన తర్వాత డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ నిర్మాణం వచ్చేసి అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్, షట్టరింగ్ వర్క్స్, కాంక్రీట్ ఈ 4 మీదే ఈ యొక్క వర్క్ అనేది జరుగుతుందండి. అలాగే మనకు టవర్ మిడిల్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏదైతే ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా జంపింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందో దానికి సంబంధించి కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసేసుకోన్నారు. బ్లూ కలర్‌లో కనిపిస్తుంది కదా! అవన్నీ కూడా ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా యూజ్ చేసే మెటీరియల్ అనమాట. ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరిగింది. చూడండి. మిడిల్ అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఒక లెవెల్‌కైతే వచ్చేసింది. షట్టరింగ్ వర్క్స్ కానీ, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే ఇప్పుడు ఆ లెవెల్ వరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకున్నారు కదా! ఇప్పుడు కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ మిడిల్, బ్యాక్ సైడ్ ఏదైతే ఒక లెవెల్ ఉందో ఆ లెవెల్ వరకు అయితే వచ్చేస్తుంది. అలాగే ఏదైతే ఈ యొక్క జంపింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందో వాటి కోసం ఏందంటే ఒకేసారి ఈ యొక్క టవర్ మొత్తం కూడా కాకుండా స్టేజ్‌లు వైస్‌గా చేసుకుంటారు. మొదట బ్యాక్ సైడు, అలాగే మిడిల్, ఫ్రంట్ ఆ విధంగా స్టెప్స్ వైస్‌గా చేసుకుంటారనమాట. ఒకేసారి ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ యూజ్ చేయకుండా. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లారీల త్రూ ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే వస్తున్నాయి. సెకండ్ లెవెల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి. వాటినన్నిటిని కూడా అన్‌లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. చూడొచ్చు. ప్రస్తుతం ఇదివరకు వచ్చిన లారీల్లోంచి ఆ యొక్క కాలాన్నయితే అన్‌లోడ్ అయితే చేసుకుంటున్నారండి. అలాగే 2 భారీ టవర్ క్రేన్‌లయితే ఈ యొక్క జీఐడీ టవర్ దగ్గరైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఇంకా డే బై డే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించి ఈ ఐకానిక్ టవర్స్ సంబంధించి వర్క్ అనేది చాలా అద్భుతంగా చేంజ్ అవుతూ వస్తుందనమాట. గత వీక్‌లో చూసుకున్నట్లయితే జస్ట్ బ్యాక్ సైడు, అలాగే రైట్ సైడ్ 2 కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండే. ఇప్పుడు రైట్ సైడ్ కూడా కంప్లీట్ చేసుకొని ఫ్రంట్ సైడ్ ఇంకో 2 కాలమ్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుందనమాట. సెకండ్ లెవెల్‌లో కూడా కాలమ్స్ అయితే. దాని మీద మరలా నోడ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ యొక్క కాలమ్స్ అనేది దాదాపుగా 10 టన్నుల బరువుంటుందండి. అలాగే వాటి మీద ఇన్‌స్టాల్ చేసే నోడ్స్ కూడా 15 టన్నుల బరువైతే ఉంటుంది. అన్నీ కూడా భారీ టవర్ క్రేన్ల సహాయంతో వాటి మీదైతే ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క జీఐడీ టవర్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఆ యెల్లో కలర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాల్ ఫ్రామ్ వర్క్ అనమాట. ఈ యొక్క ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా కాంపోనెంట్స్ అవన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ చేసే కాంపోనెంట్. వాటి మీద నిల్చుకొని ఈ యొక్క కోర్ వాల్ నిర్మాణానికి సంబంధించి అన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ గానీ, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో, మార్నింగ్ 6:30 నుంచే వర్క్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. అలాగే నైట్ 9, 10 వరకు కూడా వర్క్స్ అనేది జరుగుతూనే ఉన్నాయన్నమాట. షిఫ్ట్‌లు వైస్‌గా కార్మికులు కూడా చేంజ్ అవుతూ కొన్ని వందల మంది అయితే వర్క్ చేయడం జరుగుతుంది. టవర్ మిడిల్‌లో చూడండి ఏ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ జరిగున్నాయో. ఇప్పుడు వాళ్ళు మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటారనమాట. ఫిల్ చేసుకుంటూ కోర్ వాల్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఒక్కసారి ఈ యొక్క జంపింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతే ఇంకొక ఫ్లోర్ కంప్లీట్ చేసుకోవడానికి మనకు 10-12 రోజులు మాత్రమే పడుతుంది. చూస్తుండగానే కోర్ వాల్ నిర్మాణం అయితే చాలా మటుకు హైట్ అయితే పెరిగిపోయిందండి. ఆ యొక్క కాలాన్నయితే రెడీ చేసుకుంటున్నారండి ఫిక్సింగ్‌కయితే. చూడొచ్చు పైనంతా కూడా రెడీగున్నారు. ఇటు సైడ్ ఏందంటే మీరు కోర్ వాల్ నిర్మాణం ఉంది కదా! గోడలా నిర్మిస్తారు. ఇప్పుడు అక్కడ ఇసుకంతా అన్‌లోడ్ చేసి పెట్టుకోండి చూడండి. అక్కడంతా కూడా ఇదివరకు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకోండే. ఇప్పుడు అది కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఈ లెవెల్‌కి చేసుకోవడానికి ప్రస్తుతం అవతల వైపు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోన్నారు.